టెన్త్ క్లాస్ సరిపోయేంత కాంపిటీషన్ ఉంది. ఈనాటి మన బడిని బాగు చేసుకోవడంలో భాగంగా మాధవానిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను బాగు చేసుకునే క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు యువకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనందరం కూడా ఈ పాఠశాలలో చదువుకొని ఈరోజు వివిధ రంగాల్లో స్థిరపడడం జరిగింది. క్రమక్రమంగా ఈ పాఠశాలలో మరి 200-300 విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 20-30-40 మంది విద్యార్థులకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళను కూడా గతంలో 7-8 మంది టీచర్లు ఉంటే ఇప్పుడు 3-4 టీచర్లే ఉండే పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఏమవుతుందంటే ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను వేరే దగ్గరికి మరి డిప్యుటేషన్ పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ఇట్లే కొనసాగితే ఈ పాఠశాల మరి రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను వేరే స్కూళ్ళకు పంపించి చివరికి ఈ పాఠశాల మూతబడే మరి దుస్థితికి వచ్చే ప్రమాదం ఉంది. మనందరం ఇక్కడ చదువుకున్నాం. మరి మన నెక్స్ట్ తరానికి ఈ పాఠశాలను అభివృద్ధి చేసి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మరి ఆ బాధ్యత గుర్తించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, జైభీములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలో వేల లక్షల ఫీజులు మరి పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఇక్కడనేమో ఒక పక్క పాఠశాల మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది. అక్కడనేమో 20,000 ఉన్నాయి, 30,000 అవుతుంది, 30,000 40,000 అవుతుంది, 50,000 అవుతుంది, లక్షల్లో ఫీజు అవుతుంది. రాను రాను అక్కడ ఫీజులు పెరుగుతున్నాయి, ఇక్కడ పాఠశాల మూతపడిపోతుంది. మరి అంత ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులలో ఈ పాఠశాల మూతపడిపోతే మళ్ళీ మనము విద్యకు దూరం అయ్యే పరిస్థితులు గతంలో మన తాత ముత్తాతలు అందరూ కూడా చదువుకోకుండా విద్యకు దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకూడదంటే ఖచ్చితంగా మనము ఈ సామాజిక బాధ్యత కానీ ఈ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళము ఈ పాఠశాలను బాగుపరచడంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆచరణతోటి ఒక ప్రణాళికతోటి ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకొని ఇక్కడ మన పిల్లల్ని ఇక్కడనే చదివించి వాళ్ళకు నాణ్యమైన విద్య అందించే విధంగా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన పూర్వీకులందరూ విద్య దూరం అయ్యే మరి ఎన్నో రకాలుగా నష్టపోయి ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డారు. ఒక 100 ఏళ్ళు వెనక్కి పోతే మనకు చదివే లేదు, మన తాతలకు కానీ తండ్రులకు కానీ చదివే లేదు. మరి ఈ చదువును దగ్గర రావడానికి మన మహనీయులు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మరి ప్రయత్నం చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే తర్వాత వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలే ఆ రోజులలో మనకు చదువు నిషేధం. సమాజంలో అత్యధికులుగా ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇప్పుడు శూద్రులుగా చెప్తున్నటువంటి వాళ్ళందరికీ, శూద్రులు అంటే రెడ్లు, రావులు, కమ్మలు, వెలమలు వీళ్ళందరూ కూడా శూద్రులే. ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ శూద్రులే. వీళ్ళందరికీ కూడా చదువు లేదు అప్పుడు. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం, మహిళలకు అందరికీ చదువు లేదు, ఇట్లాంటి వాళ్ళ కోసం చదువు చెప్పడం కోసం మరి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మరి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అయితే పాఠశాల ఏర్పాటు చేశారు. పాఠశాల ఏర్పాటు చేసి వీళ్ళకి చదువు చెప్పడానికి పోతే మరి వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడం, నానా బూతులు తిట్టడం, బురద నీళ్లు చల్లడం, ఎంతో అవమానపరిచారు. అయినా కూడా మరి సావిత్రిబాయికి చదువు నేర్పి అక్కడ పాఠశాల ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో చదువును అందించడం జరిగింది. సో ఆమె ఆ బురద నీళ్ళు పోస్తున్నటువంటి శారీ కట్టుకొని పోయి మళ్ళీ ఆడ వేరే శారీ కట్టుకొని మళ్ళీ మరి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని అంత కొట్టడమే కాదు, తిట్టడమే కాదు, ఆ ఇంట్లో నుంచి కూడా వాళ్ళ నాయనకు చెప్పి బహిష్కరించడం జరిగింది జ్యోతిరావు పూలే వాళ్ళను. అంతేకాకుండా ఇట్లా చెప్తే కూడా వింటలేరు, వేరే దగ్గర పోయి కూడా వీళ్ళు చదువు చెప్తున్నారు వీళ్ళకి అని చెప్పి చేస్తే వాళ్ళని చంపడానికి కూడా మరి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంత చేసినా కూడా వాళ్ళు చదువు చెప్పడం అనేది ఆపలేదు. అట్లా ఆపకపోవడం ద్వారానే తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చదువుకొని మరి ఆయనను కూడా స్కూల్లోకి రాలేదు, స్కూల్ లోపలికి అనుమతించలేదు, బడి బయటనే కూర్చోబెట్టిరు. నువ్వు ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డటువంటి వాడివి, నీకు చదువు అవసరం లేదని చెప్పేసి నువ్వు లోపలికి వస్తే ఈ బడి మైలపడతా అని చెప్పేసి బడి బయటనే ఉంచిరు. ఆయన ఉంచినా కూడా బడి లోపల ఉన్న పిల్లల కంటే కూడా బాగా చదువుకొని మరి ప్రపంచంలోనే గొప్ప మేధావి ఎదిగి
మరి మనకు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో ఒకరిద్దరి బాగుపడితేనే కాదు, ఈ దేశం అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధిస్తేనే మరి అభివృద్ధి సాధించినట్లు అవుతుంది. అట్లా అభివృద్ధి సాధించాలంటే అందరూ చదువుకోవాలని ఈరోజు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. పుట్టిన ప్రతి పిల్లవాడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా చదువుకునే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు స్వాతంత్రం అనంతరమే మనకు రావడం జరిగింది. అంటే 1947 నుంచే ఈ స్కూల్ ఏర్పాటు చేయడము, ఈ చదువు చెప్పడమను, అందులో భాగంగానే మనకు చదువుకునే అవకాశం వచ్చింది, మేము ఉద్యోగులుగా స్థిరపడే అవకాశం వచ్చింది. మరి ఇంత రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి త్యాగమే. ఆ త్యాగం ద్వారా ఏర్పడ్డటువంటి ఈ పాఠశాలలు ఇక్కడ చదువుతున్న మన కళ్ళ ముందే, అంటే మన నాన్న వాళ్ళ తరంలో ఏర్పడ్డ ఈ పాఠశాలలు ఈరోజు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఈ పాఠశాల పోతే మరి చదువుకున్నటువంటి వాళ్ళు మన ఊర్లో 100 మంది దాదాపు టీటీసీ బీఈడీలు చేసిరు. మరి ఇక్కడ 8 పోస్టులు ఉంటే 4గురికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే 2 పోస్టులు, 1 పోస్ట్ ఉందనుకో అసలు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్లో ఒక మంచి సిలబస్ అనేది ఉంది. ఇప్పుడు FLN ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరస్ అనేది. సో అందులో ప్రతిరోజు కూడా మరి టెక్స్ట్ బుక్ చెప్పాలి, వర్క్ బుక్ చెప్పాలి. ఆ చెప్పిన వాటిని 5 రోజులకు వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందనేది చూడాలి. తర్వాత వీళ్ళకి అర్థవంతమైనటువంటి బోధన TLM తోటి చెప్పాలి. ఇట్లా మంచి కార్యక్రమాలు అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అవేర్నెస్ అయ్యి మన పిల్లలందరినీ కూడా ఇక్కడనే చదివించాలి. ఇంకా ఈ బడికి ఏమైనా అవసరాలు ఉన్నాయనేది కూడా మనము తెలుసుకొని, ఇప్పుడు టెక్నాలజీ యుగం కాబట్టి ఇక్కడ కంప్యూటర్ కానీ లేదంటే ప్రొజెక్టర్ కానీ ఇంకా ఏమైనా ప్రింటర్ కానీ ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు కానీ ఇంకెక్కడన్నా అవసరమైతే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కానీ మనం ఏం చేయగలుగుతాం ఈ బడి బాగుపడడానికి, ఈ బడి డెవలప్ కావడానికి ఒక్కొక్కరంగా మన వంతుగా మనం ఏం చేయగలం అనేది ఆలోచన చేసి ఈ పాఠశాలకు మనము ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యమై నువ్వు ఇచ్చే ప్రతి 100 రూపాయలు, ప్రతి 500, ప్రతి 1000 రూపాయలు కూడా ఈ బడిలో భాగస్వామ్యం, డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతాం. మనం కూడా ఇట్లా వాళ్ళకి సహకారం చేసి ఉపాధ్యాయులను కూడా అడగడానికి మనకు ఒక హక్కు ఉంటుంది. సార్ మా గ్రామంలో ఉన్న బడిని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేసి ఇంత తీసుకొచ్చి మీకు ఇవి ఇస్తున్నాం, మీరు కూడా మీ బాధ్యతగా ఇప్పుడు మీరు కూడా పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని మనం వాళ్ళని కోరినట్లయితే వాళ్ళు కూడా మరి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 20-30 సంవత్సరాలు వెనక్కిపోతే వాళ్ళు కూడా మనలాగానే మరి తిండి లేక ఉండడానికి మరి గూడు లేక కట్టుబడి సరిగా బట్టలు లేనటువంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా మనలాంటి పరిస్థితి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళకి మూలాలను గుర్తు చేస్తూ ఈ బడికి కావాల్సినటువంటి విషయాలను, వివిధ వసతులను కల్పించి మరి వాళ్ళ ద్వారా మనము గొప్ప విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చెలుకలో కూలి పనులు చేయడానికి తీసుకెళ్తాం. వాళ్ళను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తాం, ఇచ్చి వాళ్ళు ఏం పని చేయకుండా అట్లే ఊకొని కూర్చుంటాం. మనం కూర్చోం, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళతో మన చెలుకలో పని చేయించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళంతా కూడా ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళే. ఆ జీతాలు ఏదో వాళ్ళకు ప్రభుత్వం సీఎంఓ లేకుంటే పిఎంఓ ఎమ్మెల్యేనో వాళ్ళ సొంత ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. ఆ డబ్బులంతా కూడా మనం కొనేటువంటి అగ్గిపెట్టె నుంచి, తర్వాత ఉప్పు కాన్ నుంచి, పప్పు కాన్ నుంచి, సబ్బు కాన్ నుంచి, ఏది కొన్నా పేస్ట్ కాన్ నుంచి ఆ కొనేదానిపైన ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వానికి డబ్బులు పోతాయి. అవే డబ్బులను ప్రభుత్వము ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ, మంత్రులు కానీ మళ్ళీ ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్లు కానీ డెవలప్ చేయడానికి ఇస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి జీతాలు కూడా మనం కట్టే ట్యాక్స్ ద్వారానే వాళ్ళకు రావడం జరుగుతుంది. మనం కూడా మరి మన సిలకకు వచ్చినటువంటి వాళ్ళతో ఎట్లయితే పని చేసుకుంటామో మన గ్రామంలో బడి చెప్పేటువంటి టీచర్లతోటి కానీ లేకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగులతో కూడా పని తీసుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరి హక్కు. సో కాబట్టి మరి ముఖ్యంగా మన స్కూల్లో చదువు చెప్పే సార్ వాళ్ళతోటి మనందరం కూడా నాణ్యమైన విద్య మన విద్యార్థులకు అందించే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇక్కడ మన వాళ్ళు ఎంతోమంది చదువుకున్నారు. సో మనం ఎందుకు మరి ఈ గురుకులాలకు పిల్లలను పంపించేటప్పుడు కనీసం ప్రతి నెల ఒక రోజు ఒక సాయంత్రం 1 గంట సేపు వాళ్ళకి టీచ్ చేయొద్దు. ఎందుకంటే మనం కూడా టీటీసీ బీడీలు చేసినాం, ఎంతోమంది చదువుకున్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. కాబట్టి మనం కూడా సాయంత్రం పూట నెలకొకటి లేదా కొన్ని చాప్టర్లు సాయంత్రం పూట అట్లా చెప్తే అంబేద్కర్ యోజన సంఘం కానీ ఇంకా యువతలు ఎవరైనా ముందుకు వచ్చి అట్లా చెప్పినట్లయితే మరి ఖచ్చితంగా మరి వాళ్ళకు నాణ్యమైన విద్య అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని
మనము ప్రభుత్వం నుంచో ఇంకెవరి నుంచో ఆశిస్తే మన బతుకులు మారవు. మరి మనం మారితేనే మార్పు అనేది మన నుంచి ప్రారంభమైతేనే మరి మార్పు ఫలితాలు అనేది మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మన వల్ల ఏమైందని అనుకోవద్దు. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా మరి తుఫాన్ అయినా కూడా ఒక్క చినుకుతోటే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకొని ఈ బడిని బాగు చేసే క్రమంలో మనందరం కూడా ముందుండాలని, మరి ఈ బడిని బాగు చేసుకుంటే ప్రయత్నం చేస్తే మరి ఎంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామని, అట్లా సాధిస్తే మన బడి అనేది మరి ఈ మాధవానిపల్లి ముఖ్యంగా ఎంతో అవేర్నెస్, ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి, గొప్ప చైతన్యం ఉన్నటువంటి విలేజ్గా అందరూ అనుకుంటారు. కానీ మరి అట్లాంటి చైతన్యం ఉన్నటువంటి విలేజ్లోనే ఈ బడి అనేది రోజు రోజుకి పిల్లలు తగ్గిపోయి బడి మూతపడే పరిస్థితికి రావడం చాలా బాధాకరం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతి ఒక్కరం మీ సలహాలు సూచనలు చేసి ఏ విధంగా మనం ఈ బడిని బాగు చేసుకుందాం ఈ మహనీయుల స్ఫూర్తితోటి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళ జీవితాలను వాళ్ళు మొత్తం సర్వస్వం త్యాగం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిల్లలు పుట్టినట్టే చనిపోతారు, అయినా కూడా ఆయన మరి జ్ఞానం సంపాదించే క్రమంలో మరి వేరే దేశాలు పోయి జ్ఞానం సంపాదించి మనకు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది పిల్లల జీవితాలు మరి మార్చడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళంతా చేయకపోయినా వాళ్ళు చూసినటువంటి బాటలో మనం వీలైనంత ఎంతో కొంత మనం చేస్తే కనీసం వాళ్ళు దేశాన్ని బాగుపరిచిరు, మరి మన గ్రామాన్ని పరచలేము అనేది ఆలోచన చేసి మనందరం కూడా మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ బడిని బాగు చేయడంలో మనందరం కూడా భాగస్వామ్యం అవుదామని ప్రతి ఒక్కరిని పేరుగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కరు మీ యొక్క విలువైన సూచనలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. అన్న నిగమన గారు తన యొక్క సూచనలు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. రండి. మీ అనుభవాలు ఎట్లా ఉండాలి? ఈరోజు దగ్గర మాధవన్పల్లి గ్రామం లోపల పాఠశాల ఆవరణలో మన యొక్క స్కూల్ స్థితిగతుల పైన ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంపై చర్చించడానికి వచ్చినటువంటి టీచర్ గాజుల వెంకటేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు అసోది వీరభద్రయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మల్లయ్య, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి యువకులు అందరికీ కూడా శుభాభివందనాలు, అదేవిధంగా జైభీములు తెలియజేస్తున్నాం. అయితే మనం దాదాపుగా మనం పూర్వ పరిశీలన చేసుకుంటే మన గ్రామం లోపల గత 40-50 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకుంటే 200 కంటే ఎక్కువ స్ట్రెంత్ పిల్లలు ఉన్నారు మన బల్లె. నేను చదువుతున్న క్రమం లోపల కూడా 200 పైచిలుకున్నటువంటి పాఠశాల ఇది. అప్పుడు మళ్ళీ బిల్డింగ్స్ లేవు, ఇలాంటి బిల్డింగ్స్ లేవు, మొత్తం తడకలు, చుట్టుముట్టు తడకలు, చెట్లు మంచిగా ఉండే. మన పక్క ఊరు ఉంగరంపల్లె, కుమ్మరంపల్లె నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి వాళ్ళు ఉంగరంపల్లె పోయారు, కుమ్మరంపల్లె పోయారు. అంటే ఈ చుట్టుపక్కల మన ఊరు బడికి అంత పేరు ప్రాధాన్యత ఉన్నది. అంటే ఆ క్రమం లోపల అదేమవుతుంది, అదేంటి అంటే స్కూల్స్ విస్తరించిన క్రమం లోపల మన బడి ప్రాధాన్యత అనేది తగ్గుకుంటూ వచ్చిందన్నట్టు. ఆ తగ్గుకుంటూ రావడంతో విద్యార్థులు స్కూల్లో తక్కువ జాయిన్ కావడం, తర్వాత అంటే నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా కొంతమంది గురుకులాలు ఏర్పాటు చేయడంతో అక్కడ వెళ్ళిపోవడం, ఇంకా ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపడం చేస్తున్నారు. అంటే అట్లాంటి చేస్తున్న క్రమం లోపల మన గ్రామం లోపల ఉన్నటువంటి పాఠశాలను మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఆ స్థాయికి తీసుకురావాలంటే
మన గ్రామం లోపల ఉన్నటువంటి యూత్, తర్వాత పేరెంట్స్, గ్రామ ప్రజలు అందరి సహకారాలు ఉండాలి. అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మన గ్రామం లోపల ఉన్నది టోటల్గా పేదవాళ్ళే ఉన్నాం, అందరం పేదవాళ్ళే ఉన్నాం, కూలి చేసుకొని బతికే వాళ్ళమే ఉన్నాము. అయితే ప్రతి తల్లిదండ్రుల కోరిక ఏముంటుందంటే నా పిల్లవాడు చదువుకొని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. అంటే నేను పడుతున్నటువంటి శ్రమ కష్టం పడకుండా దానికంటే కొంచెం మెరుగైనటువంటి జీవితం గడపాలి అనేది తల్లిదండ్రులు కోరుకుంటారు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ కోరుకున్న క్రమం లోపల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. అంటే ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఉన్నాయి. ఏంది ఇప్పుడు పరిస్థితి, మనం ఇక్కడ ఉన్నటువంటి మన ముందర 2 రకాలైనటువంటి అవకాశాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత అవకాశం మనకు సక్రమంగా లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది అయినా సరే అవతల దానికి వెళ్ళడానికి మనం మొగ్గు చూపుతాం. ఆ మొగ్గు చూపుతున్న క్రమం లోపల ఏమవుతుంది, ఇప్పుడు అసలే మనం పేదరికంలో ఉన్నాం. ఆ పేదరికం నుంచి బయటపడే సిచ్యువేషన్ కనపడదు. ఎందుకోసం కనపడదంటే నువ్వు చేసుకుంటున్నది పేదరికంలోనే ఉన్నావు. అప్పు అయినా పర్లేదు పిల్లాన్ని ప్రైవేట్ స్కూల్లో చదివించే ధోరణికి సమాజం అటు వెళ్ళిపోతుంది అన్నట్టు. అటు వెళ్ళిపోవడానికి మనందరం బాధ్యులమే, ఎవరొక్కరు అని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాక సార్ వెంకటేష్ చెప్పినట్టు ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులు ఉన్నారు, స్కూల్స్ అకామిడేషను ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఊరు పరిస్థితికి 10వ తరగతికి సరిపడే రూమ్స్ ఉన్నాయి, 10వ తరగతి పిల్లలు చదువుకునే రూమ్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది. పిల్లలు మాత్రం ఒక గదికి సరిపోయే పిల్లలు లేరు, ఒక గదిలో సరిపోయేటటువంటి పిల్లలు లేరు. టీచర్స్ ఇంతకుముందు 5 మంది టీచర్స్. అంటే ఇప్పుడు రాను రాను ఏమవుతుంది, మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల బ్యాక్ నుండి ఇక్కడ నుంచి టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎందుకోసం ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇక్కడ స్ట్రెంత్ పిల్లల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి దగ్గరికి బదిలీ చేసారు. అయితే మనం ఏంది, మన దగ్గర ఉన్నటువంటి పిల్లలను మన స్కూల్లోనే చేర్పిస్తే పిల్లల సంఖ్య అనేది పెరుగుతుంది. పిల్లల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 5 మంది ఉపాధ్యాయులు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి అదనంగా కూడా కొంతమంది ఎక్కువ ఉపాధ్యాయులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చేర్పించొద్దు అనేది కాన్సెప్ట్ అయితే కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి బడిని మనం పరిరక్షించుకుంటూ పొద్దుగాల లేచి వాళ్ళని పిల్లలను తయారు చేసి వాళ్ళకు అన్నం చేసి టిఫిన్ పెట్టి బూట్లు వేసి మళ్ళీ బస్ కాడికి తీసుకొచ్చి ఎంతో శ్రమతో కూడుకొని ఎక్కిస్తున్న తర్వాత ఆడికి పోయినా కూడా మంచి చదువుతురా అంటే ఆడ కూడా నాణ్యమైన విద్య అనేది లేదు. అంటే ఉంటుందేమో కొంత అంటే దాన్ని కరెక్ట్గా చెప్పే విధానంలో బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్సే మనం గవర్నమెంట్ స్కూల్లో చెప్పే వాళ్ళందరూ కూడా మంచి ప్రావీణ్యత నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి వస్తారు. ప్రైవేట్కి వచ్చే వాళ్ళు ఏంది, ఇందులో ఉద్యోగం సంపాదించలేని వాళ్ళు ప్రైవేట్లో చెప్తున్నారు అన్నప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులతోటి మనం పని తీసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. మన దగ్గరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులతోటి మనం పని తీసుకోవాలంటే ప్రతి పేరెంట్ తల్లిదండ్రి వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా ఈ స్కూల్ వైపు రావాలి. నా పిల్లవాడు బడికి పోతున్నాడు అంటే ఈ బడికి పంపించే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, సార్ వాళ్ళు టైంకి వస్తున్నారా వస్తలేరా, వచ్చిన తర్వాత వాళ్ళకు చదివి ఏం చెప్తున్నారు, తర్వాత వాళ్ళకు స్కూల్స్కు కొంత ఫండ్ గ్రాంట్ వస్తుంది. ఆ గ్రాంట్ వచ్చినటువంటి గ్రాంట్స్ను టీచర్ ఉదాహరణకు దేనికి ఉపయోగిస్తున్నాడు, ఆ ఉపయోగించినటువంటిది స్కూల్ డెవలప్ కోసం ఉపయోగిస్తున్నాడా దేనికి ఉపయోగిస్తున్నా అనే విషయం కూడా కొంచెం తెలుసుకోవాలి. అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మీటింగు అనివార్యమైంది అన్నట్టు. తల్లిదండ్రులు అట్లాంటి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి మీటింగు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. కాబట్టి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్కూలు రన్ అవుతున్నటువంటి రోజు అంటే వర్కింగ్ డే రోజు ఇట్లాంటి మీటింగ్ మళ్ళీ ఇంకొకటి ఏర్పాటు చేసి దాంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఉంటారు, హెచ్ఎం ఉంటారు. ఇప్పుడు ఒక కుటుంబానికి మంచిగా ముందుకు తీసుకుపోవాలంటే యజమాని కరెక్ట్ వేలో పోతేనే ఆ కుటుంబం అనేది ముందుకు సాగుతుంది. అంటే బస్సు డ్రైవర్ కరెక్ట్గా ఉంటే క్షేమంగా
వెళ్తుంది. అది ఈ పాఠశాలకైనా దేనికైనా సరే హెచ్ఎం రోల్ మెయిన్ ముఖ్యం. ఆ హెచ్ఎం మనం మీటింగ్ ఉన్నటువంటి దాంట్లో హెచ్ఎం కూడా పార్టిసిపేట్ అయ్యి ఉంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయి, పిల్లలు స్కూల్లో జాయిన్ కాకపోవడానికి కారణాలు ఏంటి, పిల్లలు స్కూల్లో జాయిన్ కాకపోవడానికి కారణాలు ఏంటి అనేది అతని ద్వారా కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకొని తెలుసుకొని ఆయన కూడా కొన్ని చెప్తాడు ఏంటి పరిస్థితి అనేది. ఆయన తర్వాత స్కూల్ అవసరాలు ఏంటి ఉన్నాయి, పిల్లలకు స్కూల్ అవసరాలు ఏమున్నాయి అనేది ఆయన చెప్తాడు. పలాని రూమ్ బాగాలేదు, లేకపోతే బోర్డులు లేవు, తర్వాత ఒక మైక్ సెట్ సిస్టమ్ లేదు, ఏదైనా పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు, లేకపోతే జాతీయ పండుగలు జనవరి 26 ఆగస్టు 15 ఇవి నిర్వహించినప్పుడు లేవు, అట్లాంటివి పిల్లలకు నోట్బుక్స్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అనే విషయాలు ఆయన కూడా చెప్తాడు. చెప్తున్న క్రమం లోపల మన గ్రామం లోపల ఒకటి మంచి పెద్ద పేరెంట్ మీటింగ్, అంటే ఇప్పుడు మన ఓన్లీ కమ్యూనిటీ కాకుండా టోటల్గా పైపల్లె కిందిపల్లె అందరిని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి తీసుకొస్తూ ప్రైవేటుకు పంపించడం వల్ల ఏమి నష్టాలు ఉన్నాయి. నష్టాలు అంటే ఉండకపోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే ఆర్థికంగా కొంత వెనుకబాటు అయిపోతాం ప్రైవేట్కి పంపించడం వల్ల. మనకి ఇక్కడ ఉన్నది లోకల్లా, ఈ చదువు అయిపోయిన తర్వాత అవతలను ప్రైవేట్కి పంపించినా ఏం కాదు, పెద్ద స్థాయికి పంపించినా ఏం కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఉపయోగించుకోకుండా అందరు తోలిస్తున్నాం, నేను కూడా తోలిస్తున్నా అనే కాన్సెప్ట్ తోటి పిల్లలను పంపిస్తున్నాం ప్రైవేట్కు. మా పిల్లలు అయితే ప్రజెంట్ అయితే ఇలానే చదువుతున్నారు ప్రజెంట్గా అయితే ఇక అందరికి పంపిస్తే నేను కూడా పంపిస్తున్నాను చెప్పి పంపిస్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత చూస్తే కూడా అక్కడ ఏమీ కనిపిస్తలేదు. అదేదో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసి టైంకు వచ్చేటట్టు చేసి మా పిల్లలను కొంచెం చదివించి రెసిడెన్షియల్కు గురుకులాలకు 5వ తరగతి వరకు చదివి చదివించి వాళ్ళని చేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటోళ్ళు కూడా ఎక్కువ జాయిన్ అయిపోతారు. కాబట్టి ఆ వైపు అడుగులు వేస్తూ డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ డ్రాప్ అవుట్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో జాయిన్ చేసి దీనికి స్కూల్కి అవసరాలు ఏమున్నాయనేది అవి ఒకసారి వాళ్ళతో విశ్లేషణ చేయించి చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. గతం నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఏ స్థితికి వచ్చింది, ఏం చేయాలనే విషయాలు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ వర్కింగ్ డే రోజు కూడా మరి మరొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సార్ వాళ్ళ అవసరాలు ఏంది, కారణాలు ఏంది, అసలు ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ఎంత ఉంది, స్టాఫ్ ఎంత ఉంది, పర్టికులర్గా తెలుసుకొని సారాల అభిప్రాయం మేరకు కూడా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అన్న ఒక విషయం చెప్పిండు ఏంటంటే ఇక్కడ వచ్చిన ఉద్యోగస్తులు అందరూ టీచర్స్ అందరూ కూడా టెట్ కానీ డిఎస్ కానీ వివిధ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వాళ్ళంతా టీటీసీ టీడీలు చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళ దగ్గరనే నిజంగా కూడా ఎడ్యుకేషన్ అనేది మనం నాణ్యమైన ఎడ్యుకేషన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసినా కూడా అసలు గవర్నమెంట్ టీచర్ ఏంటంటే మంచి మార్క్స్ వచ్చిన సారే గవర్నమెంట్ టీచర్. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా కొంత నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు వసతులు ఏమి సరైనటువంటి వసతులు లేకపోవడం. నువ్వు ప్రైవేట్ స్కూల్కి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆడేముంటాయంటే టీటీసీ చేసినా బీఈడి చేసినా చేయకపోయినా క్లాస్కి ఒక టీచర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, ఎక్స్ట్రా అటెండర్ ఉంటారు, తర్వాత ఆఫీసు నడవడానికి సపరేటు హెడ్ మాస్టర్ ఉంటారు, తర్వాత అవసరమైతే ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయాలు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు, ప్రతి క్లాస్ ఉంటుంది, అందులో కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఇట్లా ఉండడం ద్వారా మరి వాళ్ళు టై, బెల్ట్, షూస్ ఇవన్నీ చేయడం ద్వారా అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది అక్కడ ఒక కాన్సన్ట్రేషన్గా జరుగుతుంటుంది, ఒక ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఒక శ్రద్ధ పెట్టి చేస్తుంటారు. అది ఈ వసతులు లేకపోవడము, తర్వాత కొంతమంది టీచర్ల నిర్లక్ష్యం ఈ రెండు ఉంటేనే మనకి ఇబ్బంది జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఒక మంచి మేధావులు, వాళ్ళు అన్ని ఎగ్జామ్లలో మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా చెప్తే పిల్లలకు అర్థమైతే తెలిసినటువంటి వాళ్ళు. సో వాళ్ళ ద్వారా మనము మరి చెప్పించుకున్నట్లయితే ఖచ్చితంగా మన పిల్లలు మంచి మరి స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. సో ఆ విషయాలన్నీ కూడా మరి భవిష్యత్తులో ఫాలో అవుదామన్నా. మరి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రసాద్ వచ్చి మాట్లాడు. 2 నిమిషాలు. నువ్వు నిన్నమన్నా డిఎస్కి ప్రిపేర్ అయినావు,
టీచర్ ట్రైనింగ్ ప్రిపేర్ అయ్యడానికి ఏమనిపించింది? ఈ స్కూల్స్ మూతపడిపోతున్నాయి, సమస్యలు ఎట్లున్నాయి, దానికి కారణాలు ఏంటి మీరు విశ్లేషించగలుగుతారు. ఒక నిమిషం నువ్వు ఇప్పుడు ఇలాంటి సందర్భం ఇది మనకు తక్కువ మంది ఉన్నాము మాట్లాడుతున్నాం కానీ ఖచ్చితంగా కూడా దీని పరిణామాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వీరభద్ర ఆసద వీరభద్ర బాబాయ్ మాట్లాడుతున్నారు, నీకు తెలిసింది ఏదో 2 నిమిషాలు మాట్లాడితే ఇప్పుడు శంకర్ వచ్చి మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎక్కడ జనం సంఘటితం అవుతారో అదే ఉత్తమమైన కార్యక్రమం అని నేను భావిస్తాను. ఇంకో విషయం ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు చాలామంది కూడా అనుకునే విషయం ఏంటంటే నేను గమనించింది కూడా మన ఊర్లో ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళ పిల్లలు మాత్రమే ఈ స్కూల్కి వస్తారు. ఇప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే దానికి కారణం ఏంటంటే మనోళ్ళు కూడా ఒక పార్షాలిటీ అంటే మనోళ్ళు చూస్తారా వాళ్ళు చూస్తారా ఈ పార్షాలిటీ అనేది అర్థమైతే లేదు. కానీ అసలు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మాత్రం నాకు తెలిసి 10 మంది కూడా ఉన్నదే, నాకు తెలిసి 30 లేదా 40 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 5 మెంబర్స్ కూడా బీసీ వాళ్ళ పిల్లలు లేదు. కారణం అంటే బీసీ వాళ్ళ లోపల కూడా వెనుకబడే చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆ స్థాయిని అంటే ఆ స్థాయికి లేకున్నా కూడా ఆ స్థాయిని మించి బాకీలు చేసి పిల్లలు అమరావతి పంపాల్సిన అవసరం ఏముందంటే కారణం ఏందో నాకు కూడా తెలియదు వాస్తవానికి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్షాలిటీ చూపిస్తురా లేకపోతే పక్క వాళ్ళు పంపిస్తారని వాళ్ళు పంపిస్తారా అనే విషయం తెలియదు. ఇంకో విషయం ఏంటంటే మన ఊర్లో ఫస్ట్ నేను గమనించేది, ఇప్పుడు నా 3 పిల్లలు ఈయనే చదువుతారు. ఫస్ట్ శృతి ఈయనే చదివింది. శృతిగా చదివినప్పుడు నేను ఏం చేసిన అంటే ఫస్ట్ పిల్లలకు కావాల్సిన వసతులు, అమ్మాయి చిన్న అమ్మాయి అయినా పెద్ద అమ్మాయి అయినా కూడా ఫస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళాలంటే వాష్రూమ్స్ కావాలి. అప్పుడు వచ్చేసి నేను ఏం చెప్పినంటే సార్ ఇక్కడ వాష్రూమ్స్ లేవు కదా, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాష్రూమ్స్ కట్టించండి సార్ అని చెప్పి కంప్లైంట్ చేసినాం. సరే చేపిద్దామని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన, మళ్ళీ 2nd క్లాస్ వచ్చినప్పుడు మళ్ళీ పరిస్థితి అట్లే ఉంది. 3rd వచ్చిన మళ్ళీ అట్లే ఉంది. 4th వచ్చిన మళ్ళీ అట్లే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం సార్ ఉన్నంత వరకు ఈ స్కూల్ ఏం మార్చలేము. ఫస్ట్ అది ఆయన మార్పియాలి ఫస్ట్, లేదా ఆయనకు మనకు అనుగుణంగా మార్చుకోగలరు. నెక్స్ట్ మా 2nd అబ్బాయి సిద్ధం కూడా చేంజ్ చేసినాం. అయితే వానికి కొంచెం అంటే పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే వానికి మధ్యాహ్నం కూడా కొంచెం మోషన్ వస్తుంది. ఆ టైం వల్ల వాడు ఇంటికి వచ్చి మళ్ళీ ఆ నుంచి ఇంటికి అంటే చిన్నపిల్లగాడు వాడికి రావాలంటే ఇబ్బంది పడుతుంది. సార్ మా పిల్లకి ఇట్లా ఇబ్బంది ఉంది, నేను చాలా ఇబ్బంది పడుతున్నాము, కంపల్సరీ మీరు వాష్రూమ్స్ అక్కడ ఉంటే పిల్లలు ఇంటికి వచ్చి వాడికి పోనీకి ప్రాబ్లం అవుతుంది, కంపల్సరీ వాష్రూమ్ క్లియర్ చేయండి సార్ అని చెప్పి కట్టించారు. అది 7 వేసినా కూడా అన్నీ ఉంది. వాటర్ చేయండి సార్ అంటే నేను ఎంత ప్రియ తీసుకొచ్చిన సార్ మీద, సారు నేను ఫేస్ టు ఫేస్ గొడవపడేంత విషయం అయింది. అయినా కూడా ఆయనకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించాడు అన్నట్టు. అయినా నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా అంటే నా ప్రేయర్ తోటి ఇక్కడ ట్యాంక్ అయింది, అక్కడ వాష్రూమ్కు వాటర్ సప్లై చేస్తారు, కానీ అది కరెక్ట్ వాటర్ లేరు. వాస్తవం నేను ఎంత ప్రేయర్ చేసినా నాకు తెలుసు. నెక్స్ట్ ఈ ఇయర్ మా చిన్నోడు చేంజ్ చేసిన, అప్పటి నుంచి కూడా సార్ ఎవరు సార్ ఏమైంది సార్ అంటే ఎవరు నా జేఎన్ సార్ ఫస్ట్ క్లాస్ అని అడిగితే లేరు ఇప్పటికైతే ఎవరు అంటే ఈ ఇయర్ ఫస్ట్ అడ్మిషన్ నేను మా అబ్బాయిని చేసిన. ఎందుకు చేసిన అంటే నేను ఇప్పుడు రాబోయే జనరేషన్లో నేను ఒక టీచర్ జాబ్కు ప్రయత్నం చేస్తున్నా. నేను నా తరాన్ని నేను బాగుపరచుకోవాలి అంటే నేను ఇక్కడ జైన్ చేయాలి. అంటే బాగుపరచుకోవాలంటే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగితేనే పోస్ట్ కాపాడుకోగలేదు. మనం గవర్నమెంట్ కోసం జాబ్ల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలు స్ట్రెంత్ లేకపోతే మనకి ఇక్కడ పోస్ట్ ఎట్లా ఉంటుంది అని అట్లా ఆ ఉద్దేశంతో కావాలని నేను జైన్ చేసిన. అంటే నాకు అమరావతి పంపేంత స్తోమత లేక కాదు, పంపే స్తోమత ఉంది, కానీ ఇక్కడ నుంచి జైన్ చేస్తున్నా అంటే ఒక పోస్ట్ ఇక్కడ కాపాడగలుగుతాను అనే ఉద్దేశంతో. ఇంకో విషయం ఏంటంటే మా 2వ అబ్బాయి సిద్ధార్థ్ కూడా డిస్టర్బుల్ అప్లై చేస్తే డిస్టర్బుల్ వచ్చింది.
అయినా నేను పంపిస్తాను. రీజన్ నాతో పాటు అంటే చెప్పకూడదు చెప్తున్నా, నాతో పాటు ఇక ప్రసాద్ వాళ్ళ అబ్బాయిని అమరావతి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తున్నా అంటే ఆ అబ్బాయి అలా ఆయన పరిస్థితి ఆయనకు ఉండొచ్చు. అయితే వాళ్ళ పిల్లగాడు ఏం చేస్తున్నా అంటే సాయంత్రం వచ్చేసి మేము సాయంత్రం పనికి పోయి వచ్చేలోపు పిల్లగాడు ఇంటికాడ ఉంటలేడు, అటు ఇటు పోతుండు, పోయి పిల్లవాడు అక్కడ పోయి ఇబ్బంది పడుతుండు. ఆడైతేనే మార్నింగ్ పోతాడు, సాయంత్రం మేము వచ్చేలోపు వస్తారని చెప్పేసి అక్కడ చెప్పాడు. అది కూడా వాస్తవమే. ఎందుకంటే పిల్లలు ఊర్లో పంపిస్తే 4 o'clock ఇంటికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ పోతారో మనకు కూడా తెలియదు, ఎందుకంటే మన పనులమే మనం వెళ్ళి ఉంటాం. కాబట్టి ఒక ట్యూటర్ను సాయంత్రం పూట ఒక ట్యూటర్ని ఏర్పాటు చేయాలి కంపల్సరీ. అది మరి గవర్నమెంట్ అన్నా లేకపోతే మన ఊరు నుంచి అయినా యువత నుంచి అయినా కానీ కంపల్సరీ ట్యూటర్ని ఏర్పాటు చేయాలి. అట్లా మనం ఇప్పుడు ఎవరైతే ఈ స్కూల్కి ఎవరైతే పిల్లలు ఇలా స్కూల్కి పంపాలనుకొని ఒక కారణాలు చెప్పారో ఆ ప్రతి కారణాన్ని కూడా మన దృష్టికి తీసుకొని ఏం కారణాలు ఉన్నాయి, ఆ కారణాలను ఇలా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరితో, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి, అంటే మన ఊర్లో ఈ స్కూల్కు సంబంధించిన పిల్లలు ఏదైతే ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండరో ప్రతి ఇంటిని మనం కన్సల్ట్ కావాలి. ఏంటి మీరు ఎందుకు పంపుతలేరు? నా ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి కూడా మన ఊర్లో ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపేంత స్తోమతలు అయితే లేరు. ఎందుకంటే పిల్లలు కూడా ఆడ పోయి చేసేది లేదు, చదివేది లేదు, ఏ చదివేది లేదు, వాస్తవానికి తేడా ఏం లేదు. కానీ ఇక్కడ ట్రైన్ టీచర్స్ వస్తారు. అంటే ఇప్పుడు డిఎస్సిలో జాబ్ కొట్టడం అంటే ఇప్పుడు పెద్ద సవాల్. దాంట్లో అంత ట్రైనింగ్ పొంది అంత సబ్జెక్ట్ ఉండి జాబ్ కొట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు రిక్రూట్ అయ్యి చెప్తున్నారు అంటే అసలు రానులే కదా ఆడ చెప్పేది ప్రైవేట్ స్కూల్లా. ఆ విషయం ఎందుకు గమనిస్తలేరు? అసలు ఇలాంటి స్కిల్స్ లేని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు స్కిల్ లేని వాళ్ళు అలా చెప్తుంటే మనం దానికి పిల్లలను పంపిస్తున్నాం. కానీ మంచి స్కిల్స్ ఉండి కూడా ఇక్కడ చెప్పేటప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? అసలు అది దురదృష్టకరం. అట్లా చేస్తామంటే కూడా ఈ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్లో అయినటువంటి పిల్లలకు కూడా ఆడ ఉన్నటువంటి సిలబస్ వేరే ఉంటుంది, మన కాడ ఉన్నటువంటి ప్రైమరీ సిలబస్ వేరే ఉంటుంది. ఒకవేళ మన ఆర్థిక పరిస్థితి ఆయన వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం సెల్కు మనకు మంచి అవకాశం అది. దానికి ఒకవేళ పిల్లలను మనం సన్నద్ధం చేయాలంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్యాటర్న్కి మాత్రమే మనకు దాంట్లో సీట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఉన్నటువంటి సిలబస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పెట్టే ఎంట్రెన్స్కు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ సిలబస్ ఓన్ సిలబస్ ఉంటుంది కాబట్టి అది కూడా గమనించాలి. ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తన బాధ్యతగా భావించి ఆ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని ఈ స్కూల్లో జాయిన్ చేయాలి పిల్లలను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక వసతులు కూడా ఇంకా పూర్తిగా మారలేదు. ఎట్లా అంటే ఇప్పుడు చేసినామంటే చేసినాం, పోయినామంటే పోయినాం అన్నట్టు కాకుండా ఇప్పుడు మన సార్తో నేను మాట ఏం చెప్పంటే 4,50,000 శాంక్షన్ ఉన్నాయి స్కూల్కు. ఈ ఖరాబ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ను కూల్ చేసి మళ్ళీ స్లాబ్ చేస్తామన్నారు. అది కూడా కరెక్ట్ సర్వీస్ చేసి నేను గ్రామానికి నేను ఒక సర్వీస్ చేస్తా అన్నోళ్ళకి మాత్రమే ఆ టెండర్ ఇచ్చి కరెక్ట్ జరిగేటట్టు చూడాలి గ్రామ పెద్దలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక కమిటీ వేసుకొని దాని నుంచి కొంత ఫండ్ కలెక్ట్ చేసి అసలు స్కూల్కు కావాల్సినటువంటి ప్రాథమిక వసతులు ఏమున్నాయి అది మన ముందు తరాలకు ఇప్పుడు ప్రపంచం ఎట్లుందంటే ఉరుకుతున్నట్టు, అంటే కంప్యూటర్ తోటి పోటీ పడాల్సినటువంటి పరిస్థితులు ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మామూలు విషయం కాదు అది. వాటితో పాటు మనం నెక్స్ట్ జనరేషన్ పోటీ పడాలంటే దానికి అనుగుణంగా దానికి దీటుగా మన పిల్లలు ఎదగాలంటే